ఈరోజు దోశలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను సాయంత్రం 5ంటికి నానబెడుతున్నానండి. ఎండాకాలం కదా, లేటుగా నానబెట్టినా కూడా తొందరగానే పులిసిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక టీ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక టీ గ్లాసు మినపప్పును తీసుకోవాలి. ఇప్పుడు 2 సార్లు కడిగేసి మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులు నిండుగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. పిండి రుబ్బుకోవడం 8:30కి రుబ్బుతున్నాను. వెట్ గ్రైండర్లో పిండి రుబ్బుకోవాలనుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చూడండి, ఇలా అవి రోళ్ళకి ఇలా లైన్స్ ఉంటాయండి. ఇలా డ్రైగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా పప్పు బియ్యం వేసుకుని రుబ్బినట్లయితే అది డ్రైగా ఉంటుంది కాబట్టి వాటిల్లో బాగా ఇరికిపోయి కడిగేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా స్విచ్ ఆన్ చేసి అవి తిరుగుతున్నప్పుడు వాటి మీద కొద్దిగా నీళ్లు పోసుకొని తిరగనివ్వాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న పప్పును బియ్యాన్ని వేసుకొని రుబ్బుకోవాలి. అలా చేయడం వల్ల మనం కడిగేటప్పుడు ఎక్కువ టైం అస్సలు పట్టదండి, తొందరగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా 10 నిమిషాల పాటు పిండిని రుబ్బేసుకోవాలి. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, మొత్తం తీసుకున్నాం కదా, ఇది రాత్రంతా నాననివ్వాలండి. వెట్ గ్రైండర్లో పిండిని రుబ్బుకునేటప్పుడు ఎప్పుడైనా సరే సోడా వేయాల్సిన అవసరం లేదండి. అది స్లోగా మెదిపేస్తుంది కాబట్టి సోడా వేయవద్దు. నార్మల్గా మిక్సీ జార్లో రుబ్బేసుకున్నట్లయితే అప్పుడు సోడా వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం 2 ఆలుగడ్డలను తీసుకొని వాటి మధ్యలో కట్ చేసి కుక్కర్లో వాటిని వేసేసి ఒక గ్లాసున్నర వాటర్ తాగే గ్లాస్తో నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే విజిల్ వచ్చే ముందు వరకు హై ఫ్లేమ్లో ఉండాలి. వస్తుంది అన్నప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకున్నట్లయితే పొంగిపోదు, స్లోగా ఉడికిస్తాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు కర్రీకి కావాల్సినవి చూద్దాము. ఒక 10-15 దాకా పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక టమాటా, ఉల్లిగడ్డలు తీసుకోవాలండి. వాటిని కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాం కాబట్టి 2 విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాం. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇప్పుడు వీటికి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి వేడయ్యాక సాంబార్ స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దోశకి కావాల్సిన కర్రీలోకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి. పెద్దగా ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని, టమాటాను వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు. ఇవి తొందరగా మగ్గడానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. చూడండి, మనకు టైం లేదు అన్నప్పుడు ఈ విధంగా ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. తొందరగా అయిపోతుంది కర్రీ. టైం ఉన్నట్లయితే డైరెక్ట్గా వేసుకొని స్పూన్తో మెదిపేసుకోవచ్చు. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను మొత్తం వేసుకొని 1 నిమిషం అలా కలిపేసుకోవాలండి, మొత్తం కలిసిపోయే విధంగా. చూడండి, అంతా కరెక్ట్గా ఒకేలాగా అయిపోయింది. చివరగా 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దోశకు కావాల్సిన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని ఎలా వేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పెనాన్ని పెట్టుకోవాలి. ఇది వేడయ్యాక ఒక టీ స్పూన్తో ఆయిల్ వేసుకొని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే దోశ వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పిండిని తీసుకొని ఇలా వేసుకోవాలండి. వేసుకొని రౌండ్గా నిదానంగా మొత్తం పెనం మొత్తం తిప్పేసుకోవాలి, ఎంత వీలైతే అంత. ఒకవేళ దోశ చేయడానికి రాని వాళ్ళు
ఒకటే స్పూన్ వేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కాలనివ్వాలి. 1 నిమిషం తర్వాత మనం ఆయిల్ మొత్తం దోశ మొత్తం వేసుకోవాలి. చూడండి 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తం కాలిపోయింది. ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఒకవేళ తిప్పేసి కాల్చుకోవాలనుకుంటే 1 నిమిషం పాటు అలా కాల్చుకోవాలి. లేదు అంటే ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలండి. అంతేనండి, దోశ రెడీ అయిపోయింది. క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి దోశలు. ఈజీగా టేస్ట్ చేయండి.